Hi dear students, this is Sushma of Botany Department from SAR CRR College for Women. We are learning about the topic evolution of sporophyte from the paper Fundamentals of Microbes and Non-Vascular Plants. So initially there are two theories regarding the evolution of sporophyte. First theory is progressive evolution, that is proposed by Bower in 1908, and this was supported by Cavas and Campbell, two scientists. According to this theory, the evolution taken place from the simple bryophytes to complex bryophytes. సో సింపుల్ బ్రయోఫైట్ ఇనీషియల్గా ఫామ్ అయ్యి తర్వాత కాంప్లెక్స్ ఫామ్స్ అనేవి డెవలప్ అయింది అని చెప్తున్నారు. అంటే ప్రిమిటివ్ బ్రయోఫైట్స్లో స్పోరోఫైట్ సింపుల్గా ఉంటుంది, అడ్వాన్స్డ్ బ్రయోఫైట్స్కి వచ్చేసరికి కాంప్లెక్స్ ఉంటుంది అని చెప్తున్నారు. సో ప్రిమిటివ్ బ్రయోఫైట దాంట్లో చిన్న స్పోరోఫైటిక్ స్ట్రక్చర్ ఎక్కడ కనిపిస్తుంది అంటే రిక్సియా ప్లాంట్లో కనిపిస్తుంది. రిక్సియాలో మనం స్పోరోఫైట్ చూస్తే చాలా చిన్నగాను సింపుల్గాను ఉంటుంది. దాన్ని ఇవల్యూషనర్ పరంగా ప్రిమిటివ్ అని చెప్తున్నాం. స్పోరోఫైట్లో చూస్తే కనుక రిక్సియాకి ఓన్లీ క్యాప్సూల్ ఉంటుంది, ఫుట్ అండ్ సీట్ ఆర్ కంప్లీట్లీ అబ్సెంట్. మనం మార్కెన్షియా ఫినేరియా లైఫ్ సైకిల్స్ చూసాము, దాంట్లో ఫుట్ సీటా రెండు కనిపిస్తాయి. సో రిక్సియాలో ఫుట్ సీటా రెండు అబ్సెంట్. ద క్యాప్సూల్ ఈజ్ కంప్లీట్లీ ఎంబెడెడ్ ఇన్ గ్యామటోఫైటిక్ టిష్యూ అండ్ అబ్జార్బ్స్ ద న్యూట్రియంట్స్. సో ఈ క్యాప్సూల్ అనేది కంప్లీట్గా గ్యామటోఫైటిక్ టిష్యూ లోపలికి చొచ్చుకొని పోయి న్యూట్రియంట్స్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఎందుకంటే దీంట్లో క్లోరోప్లాస్ట్ యాబ్సెంట్ కాబట్టి. ఈ రిక్సియా స్పోరోఫైట్ని మనం కంప్లీట్ పారాసైట్ అనొచ్చు, ఎందుకంటే గ్యామటోఫైట్ మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి దీన్ని కంప్లీట్ పారాసైట్ అంటున్నాం. రిక్సియా తర్వాత ఎవల్యూషన్లో నెక్స్ట్ పొజిషన్లో ఉన్నది సెకండ్ వన్ ఈజ్ కార్సినియా. సో కార్సినియా బిలాంగ్స్ టు ఫ్యామిలీ కార్సినియేసి. ఇట్ ఈస్ మోర్ ఎవాల్వ్డ్ దాన్ రిక్సియా. సో కార్సినియా స్పోరోఫైట్లో ఏముంటుంది, క్యాప్సూల్తో పాటుగా కొంత స్టెరైల్ టిష్యూ అనేది తయారవుతుంది. దీంట్లో ఫుట్ ఉంటుంది కానీ సీటా అబ్సెంట్. సో ఈ స్టెరైల్ టిష్యూ అనేది ఇక్కడ డెవలప్ అవ్వడం కూడా మనం చూస్తాం. నెక్స్ట్ వన్ మార్కాన్షియల్స్, దాంట్లో మార్కాన్షియా. సో మార్కాన్షియాలో అలాగే టార్జోనియా, ఈ మార్కాన్షియల్స్ అనే ఫ్యామిలీలో టార్జోనియా స్పోరోఫైట్ కనుక చూస్తే అది టార్జోనియేసి మెంబర్. దాంట్లో ఫుట్ ఉంటుంది, అలాగే 2 సెల్ థిక్ సీటా ఉంటుంది అలాంగ్ విత్ క్యాప్సూల్. సో దీంట్లో ఇంకా ఎవల్యూషన్ ఎక్స్ట్రా ఏం జరిగిందంటే కొన్ని స్పోరోజీనస్ సెల్స్ క్యాప్సూల్లోవి స్టెరైల్ ఇలేటర్స్గా మారిపోతున్నాయి. అవి స్పైరల్ స్ట్రక్చర్స్ అని చెప్తాము. అండ్ ఈ ఇలేటర్స్ దేనికి ఉపయోగపడతాయంటే స్పోర్ డిస్పర్సల్కి ఉపయోగపడతాయి. సో ద మార్కాన్షియా స్పోరోఫైట్ షోస్ మోర్ ఎవల్యూషన్. సో మార్కాన్షియా స్పోరోఫైట్లో ఫుట్ సీటా అండ్ క్యాప్సూల్ 3 స్ట్రక్చర్స్ కనిపిస్తాయి. అలాగే స్పోర్ డిస్పర్సల్కి ఇలేటర్స్ అనే సిగ్నిఫికెంట్ స్ట్రక్చర్స్ కూడా కనిపిస్తాయి. ఇవి స్టెరైల్ అని చెప్తున్నాము, అట్ ద సేమ్ టైం దే ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ స్పోర్ డిస్పర్సల్. ఈ ఇలేటర్స్ వాటర్ని అబ్జార్బ్ చేసుకుని డెహిసెన్స్ ఆఫ్ ద క్యాప్సూల్లో హెల్ప్ చేస్తున్నాయి. కానీ సీటా మాత్రం చాలా చిన్నగా ఉంటుంది, షార్ట్ ఇన్ ద ఎర్లీ స్టేజెస్. బట్ ఎప్పుడైతే మెచ్యూరిటీ స్టేజ్కి వస్తుందో ఈ స్పోరోఫైట్లో సీటా అనేది చాలా ఇలాంగేట్ అవుతుంది. సీటా ఎప్పుడైతే ఎలాంగేట్ అయిందో క్యాప్సూల్ యొక్క వాల్, దాని పేరే మనం క్యాలిప్ట్రా కిందనే సూడో పెరియాంత్ ఉంటుంది. సో ఈ రెండు కూడా రప్చర్ అవటం వల్ల క్యాప్సూల్లో ఉన్న స్పోర్స్ లిబరేట్ అవుతాయి అంటున్నారు. ఓకే, నెక్స్ట్ పెల్లియా. సో పెల్లియా బిలాంగ్స్ టు ద జంగర్ మానియల్స్ ఆర్డర్. ఓకే, ఇందులో ఇంకా ఫర్దర్ ఎవల్యూషన్ మనం చూడొచ్చు. ఫుట్ సీటా క్యాప్సూల్ 3 కనిపిస్తాయి. బట్ ఇక్కడ క్యాప్సూల్ వాల్ వచ్చేసి 2 to more లేయర్స్ థిక్ కూడా ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ బేస్ ఆఫ్ ద క్యాప్సూల్ చూస్తే స్టెరైల్ స్ట్రక్చర్స్, ఇప్పటివరకు ఇలేటర్స్ చూసాము, ఇక్కడ స్పైరల్ థిక్నింగ్ ఇలాట్రోఫోర్స్ చూస్తున్నాం. అంటే పెల్లియాకు వచ్చేసరికి ఇంకా స్పోర్ డిస్పర్సల్కి కొంత స్టెరైల్ స్ట్రక్చర్స్ ఎక్కువ ఎక్స్టెండ్ అవుతున్నాయి. అంటే ఫెర్టైల్ స్ట్రక్చర్స్ తగ్గిపోతున్నాయి, స్టెరైల్ స్ట్రక్చర్స్ ఎక్కువ రీప్రొడ్యూస్ అవుతున్నాయి. సో ఇక్కడ మనం చూస్తే దిస్ ఈజ్ ద క్యాప్సూల్ ఆఫ్ రిక్సియా. సో ఇందులో ఓన్లీ స్పోర్ టెట్రడ్స్ ఉన్నాయి, దీన్ని మనం క్యాప్సూల్ అంటున్నాము. ఫుట్ సీట్ ఆర్ యాబ్సెంట్ కంప్లీట్లీ. ఇది మార్కాన్షియా స్పోరోఫైట్. ఇక్కడ ఫుట్ ఉంది, సీటా ఉంది, క్యాప్సూల్ ఉంది. క్యాప్సూల్లో స్పోర్స్ ఉన్నాయి, స్పోర్ టెట్రడ్స్తో పాటు ఇవి స్పైరల్ ఇలాటర్స్ విచ్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ స్పోర్ డిస్పర్సల్. అండ్ ఫ్యునేరియా చూస్తే ఫినేరియా క్యాప్సూల్ చూసాము,
ఇది సీటా అంటున్నాము. దీస్ హోల్ క్యాప్సూల్ హ్యావింగ్ 3 parts నేమ్లీ ఎపోఫైసిస్, దిస్ ఈజ్ థీకా అండ్ ఎపికల్ ఓపర్కులం. ఈ ఓపర్కులం పైన పెరిస్టోమియల్ టీత్. సో ఇవన్నీ కూడా ఇంకా ఇవాల్వ్డ్, మోర్ అడ్వాన్స్డ్ వన్. అలాగే యాంథోసెరా స్పోరోఫైట్ చూస్తే ఇంకా ఇవల్యూషన్ కనిపిస్తుంది. ఇక్కడ గ్యామటోఫైటిక్ టిష్యూ నుంచి వస్తున్న మెరిస్టమాటిక్ జోన్ చూడొచ్చు. దీనిపైన ఇంకా 4 రీజియన్స్ ఎక్స్టెండ్ అయి ఉంటాయి. అంటే ఫెర్టైల్ జోన్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, బట్ స్టెరైల్ జోన్ మనకి ఇలాట్రోఫోర్స్ని తయారు చేస్తుంది. ఇలాట్రోఫోర్స్ నెంబర్ పెరిగి ఫెర్టైల్ టిష్యూ తగ్గిపోతుంది. సో దాన్నే మనం అడ్వాన్స్డ్ స్పోరోఫైట్స్ అంటున్నాం. ద సీట్ ఆఫ్ ద ఇమ్మెచ్యూర్ స్పోరోఫైట్ ఈజ్ షార్ట్ అండ్ ఎలాంగేట్స్ అట్ మెచ్యూరిటీ. ఇందాక చెప్పుకున్నాం మనం, స్పోరోఫైట్ మెచ్యూర్ కండిషన్కి వచ్చేటప్పుడు మాత్రమే సీటా ఎలాంగేటెడ్ అవుతుంది. అదే సడన్ గ్రోత్ ఆఫ్ సీటా జరిగింది అంటే ఇమీడియట్గా క్యాలిప్ట్రా అలాగే సూడోపిరియాంత్ రెండు బ్రేక్ అవటం వల్ల, రప్చర్ అవటం వల్ల లోపల ఉన్న స్పోర్స్ అన్నీ అవుట్వర్డ్కి ఎమర్జ్ అవుతాయి. దాన్నే మనం క్యాప్సూల్ డెహిసెన్స్ అంటాం. ఈ క్యాప్సూల్ డెహిసెన్స్ 4 వాల్వ్స్ ద్వారా జరుగుతుంది. మనం ఇందాక యాంథోసెరస్ స్పోరోఫైట్ చూసాము, అది యాంథోసెరస్ బిలాంగ్స్ టు యాంథోసెరటాప్సిడా. దాంట్లో మాత్రమే మోర్ స్టెరిలిటీ మనం చూడొచ్చు. ఆర్కిస్పోరియల్ సెల్స్ 1/4 మాత్రమే ఫెర్టైల్ అని, 3/4 స్టెరైల్ కండిషన్లో సూడో ఇలేటర్స్ని చూపిస్తున్నాయి. ఓకే, సో దీస్ సూడో ఇలేటర్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ ద స్పోర్ డిస్పర్సల్. నెక్స్ట్ వన్, the endothelium of the capsule completely turns into sterile columella. సో ఫినేరియా క్యాప్సూల్ కనుక చూస్తే దాంట్లో ఎండోథీషియం సెల్స్ అన్నీ కూడా స్టెరైల్ కాల్యుమెల్లాని ఇస్తున్నాయి. అలాగే క్యాప్సూల్ యొక్క బేస్లో మెరిస్టమాటిక్ టిష్యూ కనిపిస్తుంది. అది ఇండెఫినెట్. స్పోరోఫైట్లో డెఫినెట్ గ్రోత్ చూపించట్లేదు, ఇండెఫినెట్ గ్రోత్ని చూపిస్తుంది అంటున్నాం. అలాగే వాల్ లేయర్స్ ఆఫ్ ద క్యాప్సూల్ తీసుకుంటే దాంట్లో క్లోరోఫిల్ ఉంటుంది. whereas Anthoceras lives partially independent of its gametophyte. ఎందుకంటే క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ ఉంది కాబట్టి. సో పార్షియల్గా డిపెండెంట్, పార్షియల్గా ఇండిపెండెంట్ అని చెప్తున్నాం. సో యాంథోసెరా స్పోరోఫైట్లో కూడా ఫుట్ క్యాప్సూల్ ఉంది, కానీ సీటా కంప్లీట్లీ యాబ్సెంట్. సో ఇది యాంథోసెరాస్ యొక్క స్పోరోఫైట్. ఇక్కడ ఆర్కిస్పోరియం చూస్తే ఇవి స్పోర్ మదర్ సెల్స్, ఇంకా ఇంక్రీజ్ అవుతుంది సైజ్. అలాగే మియోసిస్ జరిగితే స్పోర్ టెట్రాయిడ్స్ ఫామ్ అవుతున్నాయి నెక్స్ట్ స్టేజ్లో. ఆ నెక్స్ట్ స్టేజ్లో స్పోర్స్ అన్నీ కూడా ఇన్ బిట్వీన్ సూడో ఇలేటస్ విచ్ ఆర్ రెడీ ఫర్ ద స్పోర్ డిస్పర్సల్ అని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ వన్, ఇన్ డ్రయోప్సిడా, ఫ్యునేరియా అండ్ పాలిట్రైకమ్, దీస్ ఆర్ హ్యావింగ్ డిస్టింగ్విష్డ్ వెల్ మార్క్డ్ ఫుట్ సీటా అండ్ క్యాప్సూల్. సో ఈ క్యాప్సూల్ని మళ్ళీ 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం, ఎపోఫైసిస్, థీకా అండ్ లిడ్. ఈ ఫుట్, సీటా అండ్ ఎపోఫైసిస్ అన్నీ కూడా స్పోరోఫైట్కి స్టెరైల్ స్ట్రక్చర్స్ అంటున్నారు. థీకా అండ్ లిడ్ మాత్రమే ఫర్టైల్ స్ట్రక్చర్స్. అదే ఇవల్యూషనరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఫ్యునేరియా స్పోరోఫైట్ అనేది అడ్వాన్స్డ్ స్టేట్ని రీచ్ అయింది బికాస్ పెరిస్టోమియల్ టీత్ హెల్ప్ ఇన్ స్పోర్ డిస్పర్సల్. ఇప్పటి వరకు ఏం చూసాము, స్పోర్ డిస్పర్సల్కి హెల్ప్ఫుల్ స్ట్రక్చర్స్ ఓన్లీ ఇలేటర్స్, ఇలాట్రోఫోర్స్, అలాగే సూడో ఇలేటర్స్. కానీ ఇక్కడ పెరిస్టోమియల్ టీత్ అనే అడ్వాన్స్డ్ స్ట్రక్చర్స్ ఫామ్ అయినాయి కాబట్టి దిస్ ఈజ్ ఎ అడ్వాన్స్డ్ స్ట్రక్చర్ అండ్ అడ్వాన్స్డ్ స్టేట్ ఇన్ స్పోరోఫైటిక్ ఇవల్యూషన్ అంటున్నాం. ఓకే, సో దట్ ఈస్ ద ప్రోగ్రెసివ్ ఇవల్యూషన్ విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ సింపుల్ బ్రయోఫైట్ టు కాంప్లెక్స్ బ్రయోఫైట్స్. అదే రెట్రోగ్రెసివ్ థియరీ అయితే దీన్ని కశ్యప్ ప్రపోజ్ చేయడం జరిగింది 1919లో and was supported by Church, Goebel and Evans. So according to this theory, కాంప్లెక్స్ ఫార్మ్స్ నుంచి సింపుల్ ఫార్మ్స్ వచ్చాయి అంటున్నారు. అంటే కాంప్లెక్స్ స్టేజ్ ముందు అడ్వాన్స్డ్ వచ్చేసి తర్వాత ప్రిమిటివ్ స్టేజెస్ వచ్చాయి అంటున్నారు. అంటే కంప్లీట్లీ ఆపోజిట్ అనమాట. సో సే ఫర్ ఎగ్జాంపుల్ మనం రిక్సియా తీసుకుంటున్నాం, అది అక్కడ ప్రిమిటివ్ అని చెప్పాం కాబట్టి ఇక్కడ అడ్వాన్స్డ్ అని చెప్తున్నాం. సో దీంట్లో రిక్సియాలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ స్టేజెస్ ఏంటంటే స్పోర్ రిలీజ్ అండ్ ద డిస్పర్సల్ మెకానిజమ్స్ రెడ్యూస్ అయిపోయినాయి అంట. అంటే ఫస్ట్ పెరిస్టోమియల్ టీత్ ఉన్నాయి అంటున్నారు, తర్వాత ఇలాట్రోఫోర్స్, సూడో ఇలేటర్స్, ఆ తర్వాత ఇలేటర్స్, ఫైనల్లీ అసలు స్పోర్ రిలీజ్కి మెకానిజం ఏం లేదు, అది అడ్వాన్స్డ్ అని చెప్తున్నారు. అలాగే స్టెరైల్ స్ట్రక్చర్స్ లైక్ ఇలేటర్స్ అండ్ ఇలాట్రోఫోర్స్ ఆర్ ఎలిమినేటెడ్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, అవన్నీ కూడా ఎలిమినేట్ అయ్యి ఫైనల్గా మనకు
రిక్సియా వచ్చింది, అదే అడ్వాన్స్డ్ స్టేట్ అంటున్నారు. క్లోరోఫిల్ టిష్యూ మనకి ఫినేరియాలోను పాలీట్రైకంలోను కనిపిస్తుంది. కాబట్టి ఇనీషియల్గా క్లోరోఫిల్ టిష్యూ వచ్చింది, తర్వాత రిక్సియాకి వచ్చేసరికి డిజపియర్ అయిపోయింది అంటున్నారు. నెక్స్ట్ క్యాప్స్యూల్ వాల్ రిడక్షన్ కూడా థిక్నెస్ మెనీ లేయర్స్ వచ్చింది, దాని నుంచి సింగిల్ సెల్ థిక్నెస్ ఇవాల్వ్ అయింది. దట్ ఈస్ ఆల్సో ఇంక్లూడ్ ఎగ్జాంపుల్ రిక్సియా. అలాగే స్టెరైల్ పార్ట్స్ చూసుకుంటే ఫుట్ అండ్ సీటా కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోయి స్పోరోఫైట్ మొత్తానికి ఒక క్యాప్సూల్ మాత్రమే మిగలటం మనం రిక్సియాలో చూస్తున్నాము. సో ఇట్ ఈస్ ఎ అడ్వాన్స్డ్ స్టేట్ అని అకార్డింగ్ టు సమ్ సైంటిస్ట్ వాళ్ళు నమ్ముతున్నారు. సో ఇక్కడ రిక్సియా స్పోరోఫైట్ ఈజీగా మనం రికగ్నైజ్ చేయొచ్చు, ఓన్లీ స్పోర్ టెట్రాయిడ్స్ ఉంటాయి. ఇది మొత్తం క్యాప్సూల్ అని చెప్తున్నాము. ఈ క్యాప్సూల్ మాత్రమే ఉంటుంది, ఫుట్ అండ్ సీటా కంప్లీట్లీ ఎలిమినేటెడ్ అండ్ యాబ్సెంట్. సో దిస్ ఈజ్ మోర్ ఇవాల్వ్డ్ వన్ అకార్డింగ్ టు రెట్రోగ్రెసివ్ థియరీ. సో మనం ఇప్పుడు 2 థియరీస్ చూసాము. ఒకటి ప్రోగ్రెసివ్ ఎవల్యూషన్, సింపుల్ టు కాంప్లెక్స్ ఫార్మ్స్. రెండోది రెట్రోగ్రెసివ్ వన్, కాంప్లెక్స్ టు సింపుల్ ఫార్మ్స్. That is about the evolution of sporophyte in bryophytes. It is very important question. So all of you, thank you. We will meet in the next video.